అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. సో ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్లో మనం ఒక స్వీట్ ఎక్సర్సైజ్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో దానికి ఫేర్వెల్ చెప్పేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 9C థర్డ్ రోమన్లో మనం సెకండ్ బిట్లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం. దీనికి అటాచ్డ్గా ఇంకొక ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అన్నీ కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం రెడీగా ఉంది. ఇఫ్ x పవర్ y ప్లస్ y పవర్ x ఈజ్ ఈక్వల్ టు a పవర్ b దెన్ dy బై dx ఈక్వల్ టు ఇది. ఈ రోమన్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఆన్సర్లు ఏం రావాలి అనేది మనకి క్లియర్గా క్వశ్చన్లోనే ఇస్తాడు. ఫైండ్ ద dy బై dx కాదు, షో దట్లే అంటే ఇది రావాలి, రప్పిద్దాం మనం ఏదో ఒకటి చేసి. రైట్, ఏదో ఒకటి అంటే ప్రాసెసే. సో ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి. మళ్ళీ మీకు చెప్తున్నాను, కొత్త విషయం ఏం లేదు, పాత చింతకాయ పచ్చడి ప్రాబ్లమ్సే. ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి. ఓకేనా? సో ముందు మనం ఈ పార్ట్ని డిఫరెన్షియేట్ చేద్దాం, తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఇది ఎట్లాగో కాన్స్టెంటే, దీనికి డిఫరెన్షియేషన్ 0 ఉంటుంది. సో లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై అనుకుందాం. ఎవరు? ఈ ఎక్స్ పవర్ వైని. అలానే వై ఈజ్ వి వై కాదు, ఇక్కడ పెట్టాను నేను కన్వర్షన్ వి. సో వి ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ అనుకుందాం. ఇంతకుముందు మనం ఈ వీడియోలో చేసిన మోడలే. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ ఎక్స్ బోత్ సైడ్స్. దానికన్నా ముందు మనం ఏం చేయాలి, ఫంక్షన్ పైన ఫంక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం లాగరిథం అప్లై చేస్తాం. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై. నెక్స్ట్ లాగ్ యూ ఈక్వల్ టు వై ముందుకు వస్తుంది, వై లాగ్ ఎక్స్. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లాగ్ యూ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ రైట్ సైడ్ వై లాగ్ ఎక్స్. సో లాగ్ యూకి డెరివేటివ్ 1 బై యూ ఇంటూ డియూ బై డిఎక్స్. ఇది అనాదిగా మనకు వస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ యూవీ రూల్ ప్రొడక్ట్లో ఉంది కదండి, వై అనే ఫంక్షన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్. సో వైని వదిలిపెట్టి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1 బై ఎక్స్. ఈసారి లాగ్ ఎక్స్ని వదిలిపెట్టండి పాపం, వైకి డెరివేటివ్ చేస్తే డివై బై డిఎక్స్. కథ ఓకేనా? సో ఇప్పుడు ఈ యూని ఇటు మల్టిప్లై చేసేద్దామా? చేస్తే du బై dx ఈక్వల్ టు, ఇక్కడ ఉండాల్సిన u ఇటు మల్టిప్లికేషన్ అవుతుంది, u ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, సో u అంటే ఏంటో కూడా రాసేద్దాం. సో du బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, u అంటే ఏంటో దేని u అనుకున్నాం అంటే ఎక్స్ పవర్ వై. సో ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇది ఏం జరుగుతుంది అనేది లాస్ట్లో చూద్దాం. దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 పక్కన పెట్టేయండి. ఎవరిని మనం డెరివేటివ్ చేసినప్పటి వరకు యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వైని. నెక్స్ట్ ఎవరు పట్టుబడదాం మనం, వి ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. సో టేక్ వి ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. సో ఇది కూడా ఫంక్షన్ పైన ఫంక్షన్. సో లాగరిథం అప్లై చేద్దాం. లాగ్ వి ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై. డైరెక్ట్ రాసేసానండి నేను, ఎక్స్ ముందుకు రాసేసాను లాగరిథం అప్లై చేసి. డెరివేటివ్ కూడా అప్లై చేస్తే లాగ్ వికి డెరివేటివ్ 1 బై వి డివి బై డిఎక్స్. అండ్ దీనికి రైట్ సైడ్ దానికి డెరివేటివ్ అప్లై చేస్తే ఎక్స్ని పక్కన పెడతాం, లాగ్ వైకి డెరివేటివ్ 1 బై వై, మళ్ళీ వైని ఇంటర్నల్ చేయాలి కదా, డివై బై డిఎక్స్ ప్లస్ ఈసారి లాగ్ వైని పక్కన పడేద్దాం, లాగ్ వై ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1. సో 1 రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి. సో అలా మనకి డివి బై డిఎక్స్ ఈ రెండవ ప్రాసెస్కి వచ్చి నేను జంపింగ్ చేసుకుంటూ కంప్లీట్ చేశాను కదా, మల్టిపుల్ టైమ్స్ చేశాను కదా ఈ మోడల్ కాబట్టి. సో వి ఇటు మల్టిప్లై చేస్తున్నాను, బట్ ఇక్కడ వి అని రాయను, వి బదులు వై పవర్ ఎక్స్ అని రాస్తాను. సో వై పవర్ ఎక్స్ ఇంటూ, అంతే కదా, ఇక్కడ వి ఉండాలి, ఇక్కడ ఉండాల్సిన వి ఇక్కడికి రావాలి, వి బదులు వై పవర్ ఎక్స్ రాశాను. ఎక్స్ పవర్ వై డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, వెరీ వెరీ గుడ్. అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకీ ఏం కనుక్కోవాలి, ఏం ప్రూవ్ చేయాలి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇది అని ప్రూవ్ చేయాలి. పోదాం అక్కడికి పోదాం.
సో ఇది కదండి మనకి ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ల వరకు నేను ఉంచి మిగిలింది అరేంజ్ చేస్తాను. నోట్ డౌన్ చేసుకునే ఉంటుంటారు. తీసేస్తున్నాను. ఇదిరా ఈక్వేషన్లు కాదు, ఇది తీసేద్దాం. చలో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ పవర్ వైని ఏమనుకున్నాం, యూ అనుకున్నాం, ప్లస్ వై పవర్ ఎక్స్ని వి అనుకున్నాం, ఈక్వల్ టు ఏ పవర్ బి అలా ఉంది. ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. మొత్తం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయండి ఈ ఈక్వేషన్కి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వి ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ బి. మనకి ఇచ్చిన క్వశ్చన్ని డెరివేటివ్ చేస్తున్నాం. మనం ఇచ్చిన క్వశ్చన్ దీన్ని యూ అనుకున్నాం, దీన్ని వి అనుకున్నాం కాబట్టి యూ వీలు రాశాక డెరివేటివ్ చేశాను, అంతకంటే ఏం చేయదు. సో డియూ బై డిఎక్స్ మనకి ఈక్వేషన్ 1లో ఉంది కాబట్టి డియూ బై డిఎక్స్ అనగా దీని అంతటిని డియూ బై డిఎక్స్ ప్లేస్లో రాసేద్దాం. రాస్తూనే ఇంకొక పని చేయనా, నేను ఎక్స్ పవర్ వైని లోపలికి ఇంటూ చేస్తాను. ఈ రెండు టర్మ్స్తో ఇంటూ చేస్తాను. చలో ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్, వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 అవుతుంది. చెప్తా, మీరేం కంగారు పడకండి, నేనే డైరెక్ట్ స్టెప్స్ వేయను. ఇది అర్థమైతేనో నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు చూడకండి, నేను చెప్పేది అర్థం కానివాడు చూడండి. ఎక్స్ పవర్ వైని వై బై ఎక్స్తో మల్టిప్లై చేస్తే అది ఎలా వచ్చింది అంటే వైతో ఇంటూ చేస్తే వై అది రాసిస్తాను. నేను అందులో ఏం చేంజ్ చేయలేదు. చివరికి నేను చేసింది ఏంటి, ఇది ఎక్స్ పవర్ వై, ఇది ఎక్స్ పవర్ 1, బేసెస్ సేమ్ ఉన్నాయి. ఒకటి న్యూమరేటర్, ఒకటి డినామినేటర్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ రూలు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ చేయమని మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి అది ఇక్కడ అప్లై చేసి అంతే. వై మైనస్ 1 ఎక్స్ పవర్ వై మైనస్ 1 కథం అంతే. నెక్స్ట్ ఎక్స్ పవర్ వైని ఇక్కడ కూడా ఇంటూ చేయాలి కదా. సో అక్కడ ఏమి మనకి ప్రాసెస్ లేదు, డైరెక్ట్గా ఎక్స్ పవర్ వైని అట్లా రాయటమే. ఇక ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అండి. ఎవరి ప్లేస్లో రాశాను నేను ఇదంతా, ఒక్క డియూ బై డిఎక్స్ ప్లేస్లో ఇదంతా ప్లస్ మరి ఇంకా డివి బై డిఎక్స్ ఉంది కదా, అంటే ఈక్వేషన్ 2 నుంచి తెచ్చుకుందాం. తెచ్చుకునేటప్పుడే ఇక్కడ చేసినట్టే ఎక్స్ పవర్ వైని ఇక్కడ వై పవర్ ఎక్స్ని కూడా లోపలికి మల్టిప్లై చేయండి. చెప్పండి ఇప్పుడు ఇది వై పవర్ ఎక్స్, పోలే వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై. సో ఇది కూడా సేమ్ స్టోరీ కదా. ఇది వై పవర్ ఎక్స్, ఇది వై పవర్ 1. న్యూమరేటర్లో ఉంది, ఒక డినామినేటర్లో ఉంది. పవర్స్ తీసేద్దాం. సో ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ ఇంటూ వైలో ఏమైతే వై పవర్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది. వెరీ గుడ్. ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై కూడా రాయాలి. వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఇదంతా ఎవరు, ఏది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాసింది ఎవరిని, డివి బై డిఎక్స్. ఇదంతా ఎవరు, డియూ బై డిఎక్స్. మరి రైట్ సైడ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ బి. ఏ పవర్ బి ఒక కాన్స్టెంట్ నెంబర్ అండి. సో దానికి డెరివేటివ్ ఉంటుంది 0. రైట్, ఇక్కడ వరకు అర్థమైందా మీకు నేను చెప్పిన విషయం అదంతా, ప్రాసెస్ అంతా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, డివై బై డిఎక్స్ని ఫార్ములా తయారు చేయాలి. అంటే డివై బై డిఎక్స్ టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఈ రెండిట్లో డివై బై డిఎక్స్ ఉంది చూసారా. సో వీళ్ళిద్దరిని ఇటు లెఫ్ట్ సైడ్ ఉంచుకుందాం, కాసేపు వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచుదాం. అసలు డివై బై డిఎక్స్తో సంబంధం లేని వీళ్ళిద్దరు మనకు అక్కర్లేదు, వీళ్ళిద్దరు. చలో రైట్ సైడ్ నెట్టేయండి వాళ్ళని. సో లెఫ్ట్ సైడ్ ఎవరిని ఉంచుతున్నాం మనం, డివై బై డిఎక్స్ ఉన్న వాళ్ళని ఉంచుతున్నాం. ఇది అండ్ అట్ ద సేమ్ టైం కామన్ తీస్తాను నేను. ఆ డివై బై డిఎక్స్ని కామన్ కూడా తీసేస్తాను. ఇద్దరిలో ఉంది కదా, తీసేస్తే ఇక్కడ మిగిలేది ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్. వెరీ గుడ్. ప్లస్ ఇక్కడ మిగిలేది ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్. వెరీ గుడ్. రైట్ సైడ్ ఎవరు వచ్చారండి, ఇది ఇద్దరు పాజిటివ్ టర్మ్స్ లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ వచ్చినప్పుడు మరి ఇద్దరు నెగిటివ్ టర్మ్స్ అవుతారు కాబట్టి ఇద్దరిలోంచి నెగిటివ్ కామన్ తీసేసాను. ఇద్దరి దగ్గర నెగిటివ్ సింబల్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చినప్పుడు. ఆ నెగిటివ్ కామన్ తీస్తే సో ఈ టర్ము వై ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ వై పవర్ ఎక్స్ లాగ్ వై. రెండు ప్లస్లే రాయండి, మళ్ళీ మైనస్లు రాశారు. మైనస్ ఇద్దరి దగ్గర ఉంటుంది, అది కామన్ తీసేసాను. అయిపోయిందా, మీకు ఆన్సర్ కనిపిస్తుందా? ఇంకొక స్టెప్, లాస్ట్ స్టెప్ మన ఆన్సర్. అసలు నేను లాస్ట్ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. ఇక ఇది చూపించి నెక్స్ట్ ఇక ఇది రాసేస్తున్నాను అంటే అయిపోతుంది. అంతే కదా, మీకు అర్థమైంది విషయం. ఇక్కడ డివై బై డిఎక్స్ కావాలి మనకి. సో అప్పుడు ఈ టర్మ్ ఏం చేస్తుంది, ఇదంతా ఇంటూలో ఉంది కదా, డివై బై డిఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉంది. సో మల్టిప్లికేషన్లో ఉన్నది ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అంటే ఇదే వస్తుంది, చెక్ చేసుకోండి. వై పవర్ ఎక్స్
వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1, వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1, ఏ పవర్ ఎక్స్ లాగ్ వై పవర్ ఎక్స్ లాగ్ వై. కిందకి ఎవరు వస్తున్నారు? ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్, ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1. సో ఇంటూలో ఉన్నది కిందకి వస్తే మనల్ని ప్రూవ్ చేయమన్న పని అయిపోతుంది. సో నేను ఈ పని తగ్గించుకున్నాను, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతా. రైట్, ఓకే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఎక్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. మనం ఏం ప్రూవ్ చేయాలట? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ దీని డెరివేటివ్ అండ్ దీని డెరివేటివ్, రెండు డెరివేటివ్లు సేమ్ అని మనం ప్రూవ్ చేయాలట. సో ముందు మనం దీని డెరివేటివ్ కనుక్కుంటే కదా ఈక్వల్ అయితే లేదు తెలిసేది. సో 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 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీనికి డెరివేటివ్ కావాలంటే ఏం చేస్తామండి? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇప్పుడు ఇది దేనికి టెస్ట్ అనుకుంటున్నారు? మన ఓపికకి, కాన్సన్ట్రేషన్కి, క్యాలిక్యులేషన్స్ యొక్క గ్రిప్ మీద మనకి ఎంత ఉంది, క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ కలిపి ఉమ్మడి పరీక్ష. ఇప్పుడు ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా ఎక్స్ అనుకుంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈ టోటల్ ఈ రూట్ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. జనరల్గా ఎక్స్ స్క్వేర్ అయ్యాలి, కానీ ఎక్స్ అంటే ఇక్కడ ఉన్నది ఇది కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. రైటా క్లియరా? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసాం. ఓకేనా? నిదానమే ప్రధానం. తర్వాత ఏం చేయాలి మనం? ఎక్స్ ప్లేస్లో ఉన్న ఈ టర్మ్ని మళ్ళీ ఇంటర్నల్ డెరివేషన్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇది వెరీ వెరీ గుడ్. ఇంకొంచెం పోదాం, అడుగు జాగ్రత్తగా వేయాలి. 1 మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవటం జరుగుతుంది. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా మిగులుతుంది. అక్కడదా ఇప్పుడు స్టోరీ అయిపోయింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ రాశాను ఇక్కడ పక్కన మీకు క్లారిటీ కోసం. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఉందనుకోండి, 1/2√x అని రాయటం మన ఆచారం. సో రూట్ ఎక్స్కి 1/2√x. సో ఇదంతా రూట్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం దాన్ని కూడా ఏం రాయాలి? 1/2√x. 2√x మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా. రూట్ ఎక్స్ అనుకుంటే 1/2√x, కానీ ఎక్స్ అని మనం అనుకున్న దీన్ని ఇంటర్నల్ డెరివేషన్ చేయాలి కదా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా. ముందే చెప్పానా ఈ ప్రాబ్లం మనల్ని ఏమేం టెస్ట్ చేస్తుందో. సో చైన్ డెరివేషన్ మనం చేయగలుగుతామా లేదా, దాన్ని 1/2√x చాలా ఉంది మాట్లాడుకుంటూ పోతే దీనికి హద్దు లేదు. ఓపిక ఇంపార్టెంట్, ఇక్కడ కేర్ఫుల్నెస్ ఇంపార్టెంట్. చూడండి అక్కడ ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు ఇది రూట్, మళ్ళీ దీనికి డెరివేషన్ చేయాలి. చేద్దాం అండర్ రూట్ చెప్పండి ఎల్సిఎం. ఆల్ఫా మైనస్ బీటా 1 సార్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, ఆల్ఫా మైనస్ బీటా. సో మైనస్తో వీళ్ళిద్దరిని ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ఏం క్యాన్సిల్ అయ్యేటట్టు లేదు. ఏం చేస్తాం మనం? ఏం చేయం. ఆల్ఫా మైనస్ బీటా డినామినేటర్. రైట్, ఇక్కడ ఏమిటి? రూట్ ఆల్ఫా మైనస్ బీటా పైకి రాద్దామా? 2 ఇంటూ రూట్ ఆల్ఫా మైనస్ బీటా బై రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా. అర్థమైంది? ఇక్కడ మీకు నేనేం చేశాను? ఫ్రాక్షన్ ఉంది, 1 కింద ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్లో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో 1/2/3 ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఈ 3ని పైకి తీసుకొస్తారు. 3/2 అని రాయమా మనం. అట్లానే రూట్ ఆల్ఫా మైనస్ బీటాని పైకి తీసుకొచ్చాను. రూట్ సెపరేట్ చేయొచ్చు కదా, ముక్కలు చేయొచ్చు. దీని రూట్ దీనికే, దీని రూట్ దీనికి, ఎవరి రూట్ వాళ్ళకి ఇచ్చేయండి, ఏం కావాలి. ఇక్కడే మనం స్టెప్ రాస్తే అయిపోయాయి. రూట్ సెపరేట్ చేసేసాం అనుకోండి, ఇక్కడే మీకు ఆ టెన్షన్ ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇది పైకి వచ్చింది, ఇది పైకి వచ్చింది. ఈ రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అక్కడే ఉండిపోయింది పాపం.
మరి దీని సంగతి ఏంటి? d/dx ఆఫ్ x మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్ఫా మైనస్ బీటా ఒక కాన్స్టెంట్, దానికి మీరు ఎలా డెరివేషన్ చేయాలా అని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో x మైనస్ ఆల్ఫాకి డెరివేషన్ చేస్తే సరిపోతుంది. x మైనస్ ఆల్ఫాకి డెరివేషన్ ఏంటండి? xకి డెరివేషన్ 1, ఆల్ఫాకి డెరివేషన్ 0. సో 1 బై ఆల్ఫా మైనస్ బీటా. మీకు ఇట్లా చెప్తే మీరు ఇంకొక డౌట్ వస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా. ఆల్ఫా మైనస్ బీటా కూడా డెరివేషన్ 0 రాయాలి కదా సార్ అంటారు. ముందే మీకు ఆ డౌట్ కూడా రాకుండా చేస్తాను. సో ఇది ఆల్ఫా మైనస్ బీటా కదా, డినామినేటర్లో ఉంది కదా. సో 1 బై ఆల్ఫా మైనస్ బీటా అనుకొని దాని ముందు బయట రాయండి. కాన్స్టెంట్ బయట రాయటం మనకు అలవాటే కదా. సో 1 బై ఆల్ఫా మైనస్ బీటా అని రాసి ఇప్పుడు డెరివేషన్ ఎవరికి చేస్తున్నాం? ఇక d/dx ఓన్లీ x మైనస్ ఆల్ఫాకి చేస్తున్నట్టు. ఇదండి యాక్చువల్గా జరిగిన ప్రాసెస్. సో d/dx ఆఫ్ x మైనస్ ఆల్ఫా అంటే d/dx ఆఫ్ x చేయాలి, d/dx ఆఫ్ ఆల్ఫా చేయాలి. ఆల్ఫా చేస్తే ఎలాగో 0, xకి చేస్తే ఎలాగో 1. సో ఇది తీసేసి ఈ ప్లేస్లో 1 రాసేస్తాను నేను. అలా వచ్చింది దాకా నేను రాసే స్టెప్. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇక్కడ కూడా రూట్ సెపరేట్ చేయొచ్చు కదా, ఈ రూట్ సెపరేట్ చేయొచ్చు కదా. ఈ రూట్ సెపరేట్ చేస్తే ఈ ఆల్ఫా మైనస్ బీటా కూడా మనకి పైకి వస్తుంది కదా. మీకు అర్థమైందా? ఇది కూడా 1 కింద ఫ్రాక్షనే కదా. సో 1 రూట్ ఆల్ఫా మైనస్ బీటా పైకి వచ్చింది. కింద ఎవరు ఉన్నారు? రూట్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ రూట్ ఆల్ఫా మైనస్ బీటా బై రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ 1 బై ఆల్ఫా మైనస్ బీటా. ఈ ఆల్ఫా మైనస్ బీటాను ఈ రెండు క్యాన్సిల్ చేస్తారు. మీకు అర్థమవుతుందా ఇట్లా క్యాన్సిల్ చేస్తే? రూట్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ చేస్తే ఎలాగో ఒక ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది కదా. రూట్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అని రాస్తాం కదా ఇంటూ చేసి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. అది ఇది పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది అంటే 2 1s are 2 బై అండర్ రూట్ 2 ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా మిగిలింది. ఇది మిగిలిందండి. ఇక ఎవరిని డెరివేటివ్ చేస్తే ఫైనల్గా మిగిలింది ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా మైనస్ బీటాని డెరివేటివ్ చేస్తే మిగిలింది. క్వశ్చన్లో ఒక పొరపాటు జరిగింది. ఇది ఎక్స్ మైనస్ బీటా, సారీ అండి, ఇది ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో అది బీటా చేంజ్ చేద్దాం మనం. ఆన్సర్ కొద్దిగా కాంప్లికేటెడ్గా వచ్చినప్పుడే నాకు అర్థమైంది, అనుమానం వచ్చింది. సో ఇది ఎక్స్ మైనస్ బీటా, సో ఇది కూడా ఎక్స్ మైనస్ బీటా. నేను పొరపాటున ఏదో చేస్తలో రాశాను, ఏం కాదు, ప్రాసెస్ అంతా ఇదే. సో బీటాలు చేసేస్తాను దీన్ని. సో ఇక్కడ కూడా బీటా, అప్పుడు ఇది కూడా బీటా, ఆల్ఫా ఉన్న దగ్గర బీటా రాయటం, అప్పుడు ఇది కూడా బీటా, ఇదేంటిది, ఇది కూడా బీటా, ఇది కూడా రైటా. సో ఇది బీటా, వెరీ గుడ్. ఇక్కడ ఏంటిది, ఎక్కడ ఎక్స్ మైనస్ కింద కదా, ఇది కదా, ఇది బీటా, వెరీ గుడ్. అంతేనా, ఇంకేమైనా మిగిలినా? ఎక్స్ మైనస్ బీటా బై ఇదంతా ఇక సేమ్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ బీటా కూడా క్యాన్సిల్ అవుతుంది. సో బీటా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది కూడా ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగులుతుందండి. చూడండి ఇక్కడ. సో బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగిలింది ఇక్కడ, ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇక మిగిలిందంతా సేమ్, క్యాన్సిల్ అవ్వదు. సో ఇది ఒక్కటే ఆల్ఫా మైనస్. ప్రాసెస్ అంతా సేమేనండి, ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, లేదా సింగిల్ రూట్లో రాద్దాం 2 బై అండర్ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా కదా ఇది, సారీ ఇది ఎక్స్ మైనస్ బీటా, ఇక్కడ చేంజ్ చేయలేదు నేను, ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఎన్నో పరీక్ష చేస్తుందన్న, క్వశ్చన్ ఎక్కించడం కూడా పరీక్ష అన్న సంగతి మర్చిపోయాను, నేనే మర్చిపోయాను. సో జాగ్రత్తగా క్వశ్చన్ ఎక్కించాలి, నాలాగా మీరు ఎవరు చేయకండి. రైట్, ఫైనల్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ టర్మ్కి డెరివేషన్ వచ్చింది. సో ఇక నెక్స్ట్ మనకి జీ ఆఫ్ ఎక్స్కి కూడా మనం డెరివేషన్ చేస్తే ఇదే టర్మ్ రావాలి. ఆ టర్మ్ అలానే ఉంచి మిగిలినంతా అరేంజ్ చేస్తాను, ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.
క్వశ్చన్ తప్పెక్కించుకొని ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా చేయాలి, కాన్సన్ట్రేషన్తో చేయాలి, ఫోకస్ పెట్టాలని ప్రవచనాలు చెప్పుకుంటూ చేశారు. చిచ్చి g(x) = tan inverse of under root x minus beta by x alpha minus x. సో డెరివేషన్ చేస్తున్నాను. g(x) = tan inverse of ఇదంతా x అనుకుంటాం. tan inverse of x అంటే 1/1 plus x square. డెరివేషన్ ఆఫ్ tan inverse of x ఫార్ములా రాస్తున్నాను. tan inverse of ఇది x 1/1 plus x square, x minus beta into alpha minus x whole square. సో x స్క్వేర్గా రాసిన ఈ x టర్మ్ని మనం ఇంటర్నల్ డెరివేషన్ చేస్తాం. d/dx ఆఫ్ రూట్ ఆఫ్ x minus beta by alpha minus x. ఓకే, రైట్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1/1 ప్లస్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ దీన్ని ఎలా డెరివేషన్ చేద్దాం. d/dx ఆఫ్ ఇదంతా రూట్ ఎక్స్ అనుకోండి, ఇది కూడా రూట్ ఎక్స్ అనుకోండి. 1/2 రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. బట్ ఎవరిని డెరివేటివ్ చేయాలి? ఇదంతా రూట్ ఈ లోపల ఉన్నది కదా మనం ఎక్స్ అనుకున్నది, ఈ ఫ్రాక్షన్ ఎక్స్ అనుకున్నాం కదా, ఆ ఫ్రాక్షన్ వరకు డెరివేటివ్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇది ఎల్సిఎం చేద్దాం. ఈ బోర్డు సరిపోయేటట్లేదు ఈ ప్రాబ్లమ్స్కి. ఆల్ఫా మైనస్ ఎక్స్ 1 జర్ ఆల్ఫా మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ బీటా బై మొత్తానికి డినామినేటర్ ఆల్ఫా మైనస్ ఎక్స్ 1/. ఇది ఇందా చేసినట్టు చేద్దామా, న్యూమరేటర్లోకి తీసుకొద్దాం చక్కగా. చలో, ఇది న్యూమరేటర్లోకి వస్తుంది. 2 ఇంటూ రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్ న్యూమరేటర్లోకి వస్తుంది. డినామినేటర్లో ఎవరు మిగులుతారు? రూట్ ఎక్స్ మైనస్ బీటా మిగులుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. మరి d/dx ఆఫ్ ఇది ఎలా చేయాలి? ఇది చూడండి, కిందది ఇందాకలాగా కాన్స్టెంట్ కాదు, కింద కూడా ఫంక్షన్ ఉంది, ఎక్స్ ఫంక్షన్, పైన కూడా ఎక్స్ ఫంక్షన్. సో దీన్ని మనం u/v రూల్ అనుకొని చేయాలి. u/v రూల్. సో డైరెక్ట్ చేస్తున్నాం u/v రూల్. v ఫస్ట్ vని పక్కన పెట్టాలి, డినామినేటర్ని పక్కన పెట్టాలంటే ఆల్ఫా మైనస్ ఎక్స్ని పక్కన పెట్టి న్యూమరేటర్కి డెరివేటివ్ 1 అంతే కదా. ఎక్స్ మైనస్ బీటాకి డెరివేటివ్ 1, ఎక్స్కి 1 బీటాకి 0 మైనస్ ఇది తీసేనా, ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటా, ఈ ప్లేస్లో గుర్తుపెట్టుకుంటా. 2 ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఓకే, ఇది తీసేద్దాం. విని పక్కన పెట్టాం, యూని డెరివేటివ్ చేసాం. ఇప్పుడు యూని పక్కన పెట్టండి, ఎక్స్ మైనస్ బీటాని పక్కన పెట్టండి, వికి డెరివేటివ్ అంటే డినామినేటర్కి డెరివేటివ్. ఆల్ఫా మైనస్ ఎక్స్కి డెరివేటివ్ -1, ఆల్ఫాకి 0 మైనస్ ఎక్స్కి -1 బై ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎవరెవరు పోతారు, ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ఎక్స్లు క్యాన్సిల్, జాగ్రత్త చేయాలి. మళ్ళీ ఇంకో మిస్టేక్ చేసి అనుకోండి, చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంటుంది. సో ఈ ఆల్ఫా మైనస్ ఎక్స్ న్యూమరేటర్లోకి వస్తుంది. ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా అంతే కదా. ఆల్ఫా మైనస్ ఎక్స్ పైకి వచ్చింది, ఆల్ఫా మైనస్ బీటా మిగిలింది. ఇంటూ 2 ఇంటూ రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై రూట్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఇక్కడేం జరుగుతుంది జాగ్రత్త చూద్దాం. మొత్తం అంతా స్టోరీ అంతా ఇక్కడే ఉంది, ఇక మిగిలింది. సో ఆల్ఫా మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ఇది మైనస్ ప్లస్, చూడండి ఇది మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్, కాబట్టి ఎక్స్ మైనస్ బీటా డైరెక్ట్ రాయండి, ప్లస్ ఎక్స్ మైనస్ బీటా. సో ఇక్కడ కూడా ఎక్స్ క్యాన్సిల్ అయింది బై ఇంకోటి ఏదో టర్మ్ ఉంది కదా, ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఒక ఆల్ఫా మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుందండి, చూడండి ఇక్కడ ఆల్ఫా మైనస్ ఎక్స్, ఇది ఇక్కడ ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. క్యాన్సిలేషన్లో జాగ్రత్త చేద్దాం. ఇంకా మిగిలిన వాటిలో ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు, ఒక స్టెప్ రాసాక చెప్పాను నేను. సో 2 ఇంటూ అండర్ రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మిగిలింది ఏంటి ఆల్ఫా మైనస్ బీటా బై ఇది ఆల్ఫా మైనస్ బీటా, వెరీ గుడ్, ఇంటూ ఇది రూట్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ
ఇదేం మిగిలింది ఇక్కడ, ఏం మిగిలింది ఇక్కడ, ఒక ఆల్ఫా మైనస్ ఎక్స్ మిగిలింది. నేనేం రాస్తాను తెలుసా, ఆల్ఫా మైనస్ ఎక్స్ని ఆల్ఫా మైనస్ ఎక్స్ అనే రాస్తా, కానీ రూట్ పెట్టి స్క్వేర్ పెడతా, తప్పులేదు కదా. ఆల్ఫా మైనస్ ఎక్స్ అంటే ఆల్ఫా మైనస్ ఎక్సే, కాకపోతే రూటు స్క్వేర్ పెడదాం. పెట్టడం వల్ల మనకేంటి లాభం అంటే ఒక ఎక్స్ మైనస్ ఆల్ఫా క్యాన్సిల్, ఒక ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇక్కడ హోల్ స్క్వేర్లో ఒకటి క్యాన్సిల్. ఇక మిగిలింది ఉంది చూడండి, 2/√ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బీటా వచ్చిందా రాలేదా, వచ్చింది, తెప్పించాం. ఈ పార్ట్లో నేను చాలా జాగ్రత్త చేశాను. ఇప్పుడు నాలా ఉండండి, ఇంతకుముందు ప్రాబ్లంలో నాలా ఉండకండి. సో ఫైనల్గా వచ్చింది ఏంటి అంటే f' అండ్ g' రెండు ఈక్వల్ అయ్యాయని ప్రూవ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం పదండి. ఓకే, థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఈ బిట్లో మన పేషెన్స్ని టెస్ట్ చేసి ఆఖరి ప్రాబ్లం, కానీ గట్టిదే వచ్చింది కదా. f(x) = a² - b² హోల్ పవర్ -1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ a cos x ప్లస్ b/a ప్లస్ b cos x. దీన్ని డెరివేటివ్ చేయాలి. f' ఇదని ప్రూవ్ చేయమన్నాడు. ఆన్సర్ చూసారా, మీరు ఆన్సర్ గమనించారా ఎంత సింపుల్గా ఎంత చిన్నగా ఉందో. అంటే క్వశ్చన్లో భారీ క్యాన్సిలేషన్లు జరగబోతున్నాయి, చేయాలి ఇప్పుడు మనం. దీన్ని సంబంధం ఉన్నా లేకపోతే కట్ చేసి అది తెప్పిద్దాం చివరాఖరికి, రైట్. సొల్యూషన్ f(x) = ఇదో చూడండి, పవర్లో మైనస్ ఉంది అంటే దాన్ని 1/లో రాయొచ్చు, అంతే కదా, అంతేగా. a² - b² ఇప్పుడు పవర్ ఎంత అవుతుంది, 1/2నే, -1/2 ఉంటుంది, +1/2, కరెక్ట్నా, రైట్. ఇంటూ మెల్లగా చేద్దాం, ప్రతి స్టెప్ నేను రాస్తాను, ఎందుకంటే నా జాగ్రత్త నాది. ఇందాక అయిన దానికి ఇప్పుడు మనం డబల్ కేర్ ఉండాలి. ఇందులో ఏం మిస్టేక్ లేకుండా నీట్గా కంప్లీట్ చేస్తా చూడండి. సో ఇది మైనస్ ఉంది, డినామినేటర్ రాశాను, దీన్ని ఏం చేయలేదు, దాన్ని అలానే వచ్చాను. నెక్స్ట్ స్టెప్లో అసలు నెక్స్ట్ స్టెప్ ఎందుకు ఇక్కడే రాస్తా ఏమనుకోకండి. పవర్ హాఫ్ అంటే అర్థం ఏంటండి, నథింగ్ బట్ దానికి స్క్వేర్ రూటే కదా. హోల్ పవర్ 1/2 అంటే దానికి రూట్ అని అర్థం. అది రాడికల్ ఫామ్, అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఇది రాడికల్ ఫామ్. ఇక ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా, ఇంకా ఆలస్యం అక్కర్లేదు. సో f'(x) సో దీనికి డెరివేషన్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న ఈ గంభీరమైన క్వశ్చన్కి డెరివేషన్ చేయడంలో ఈ పార్ట్ని చూసారా, ఇది కాన్స్టెంట్, దీనికి డెరివేషన్ ఉండదు, ప్రొడక్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఇలానే బయటనే రాసేద్దాం. దీనికి మనం చేయబోయే డెరివేషన్కి ఎలాంటి సంబంధం లేదు. సో 1/√a² - b² పక్కన రాసి డెరివేషన్ ఎవరికి చేద్దామండి, d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ a cos x ప్లస్ b/a ప్లస్ b cos x. ఓకేనా, ఇక్కడ వరకు నీట్గా అయిపోయిందా, వెరీ గుడ్, మంచి పిల్లలు, కమాన్, అంతే. f' ఆఫ్ x = 1/√a² - b² ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా x అనుకోండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ -1/√1 - x² రాయాలి. చూసారా, వచ్చింది మన కష్టకాలం. -1/√1 - x² వచ్చింది, కానీ ఎక్స్గా ఎవరున్నారు ఇక్కడ, ఈ పెద్దది ఉంది, సో అది రాసేయటమేగా. 1 - a cos x ప్లస్ b/a ప్లస్ b cos x హోల్ స్క్వేర్, రైట్, ఇంటూ మరి ఎక్స్ ప్లస్లో ఉన్న దీన్ని ఇంటర్నల్ డెరివేషన్ చేయాలి కదా. సో d/dx ఆఫ్ a cos x ప్లస్ b/a ప్లస్ b cos x. ఓకేనా, ఇప్పటివరకు స్ట్రైట్ రోడ్ జర్నీ అయిపోయింది, ఇప్పుడు ఘాట్ రోడ్ జర్నీ వచ్చింది. డ్రైవింగ్ చాలా జాగ్రత్త చేయాలి, మీరు కాదు నేను, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ప్లేస్ కూడా మనకి అంతంత మాత్రంగానే ఉంది, ఓకే, అడ్జస్ట్ చేద్దాం. f' ఆఫ్ x = 1/√a² - b², ఇది ఇలానే ఉంచుదాం. దీన్ని ఎల్సిఎం చేయాలండి, ఇక తప్పేటట్లేదు. సో పైన మైనస్ ఉంది, -1/√a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ కదా, ఈ హోల్ స్క్వేర్ ఇద్దరిది కదా. సో a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ 1s are a ప్లస్ b cos x హోల్ స్క్వేర్ మైనస్
ఇక్కడ న్యూమరేటర్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్, మొత్తానికి డినామినేటర్గా మళ్ళీ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. రైట్, చికాకు పడుతుందా? ప్రాబ్లంలో కాంప్లికేషన్ పెరిగిన కొద్దీ సగం మంది అవుట్ అవుతారు. మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ మధ్యలో పోతుంది. ఇట్లాంటివి మనల్ని టెస్ట్ చేస్తే చివరిదాకా ఉండేవాళ్ళు ఎంతమంది, నాతో వచ్చేవాళ్ళు ఎంతమంది, రాలేము సగం మంది. ఓకే, ఇది ఎల్సిఎం చేశాను, మైనస్ ఇది హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్కడ వరకు? ఇక్కడ వరకు రాసాము. ఇంకా ఈ టర్మ్ ఉంది, అక్కడ ప్లేస్ లేదు కదా. సరే, ఈ ప్రస్తుతానికి ఈ టర్మ్ని ఇలానే రాస్తున్నాను. ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. రైట్ అండి. సో ఇది తీసేద్దాం మనం. మంచిగా మనకు ప్లేస్ వెడల్పుగా ఉంటేనే సింగిల్ లైన్లో కనపడితేనే కొద్దిగా. అసలే క్వశ్చన్ కాంప్లికేటెడ్ అంటే మళ్ళీ ఇరికిచ్చి రాస్తే ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. తీసేద్దాం, అన్నీ తీసేద్దాం. రైట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√a² మైనస్ b². అసలు ఈ క్వశ్చన్లో ఉన్నదే అంతే రాసుకుని పోతున్నాం. ఈ టర్మ్ అసలు మనం ఇంతవరకు గదిలేదు. ఇంటూ ఇక్కడ జరుగుతుంది చాలా పెద్ద ప్రాసెస్. ఈ న్యూమరేటర్లో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. చెప్పండి, దీని వరకే చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2ab వీళ్ళిద్దరు కదా ఏబీలు అంటే, సో 2ab కాస్ ఎక్స్ మైనస్తో ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ ఎక్స్. సో ఈ న్యూమరేటర్ రిపేర్ జరిగింది ఇక్కడ అంతా. ఆ న్యూమరేటర్ రిపేర్ చేస్తాం. మరి డినామినేటర్ సంగతి ఏంటండి? డినామినేటర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రూటులో నుంచి బయటికి రావడానికి దానికి వీసా దొరికినట్టే. సో కింద డినామినేటర్కి ఇక రూట్ అక్కర్లేదు, స్క్వేర్ కూడా అక్కర్లేదు. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ అని రాయండి, అంతే కథ. రైటా? ఇంటూ ఈ టర్మ్ అలానే రాస్తా ప్రస్తుతానికి. ఇది సింప్లిఫై చేసే వరకు దీన్ని డెరివేటివ్ చేయను, అన్నీ ఒక్కసారి వద్దు మనకి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. దీని సంగతి పూర్తి చేద్దాం. అది చాలా పెద్దగా వస్తుంది కదా స్టెప్. అది పూర్తి చేశాక డెరివేషన్ పార్ట్కి పోతాం. నేను క్వశ్చన్ తీసేసినట్టున్నా కదా, ఏం రావాలో అనేది క్వశ్చన్లో ఉంది కదా. సరే, లాస్ట్లో చూద్దాం దాని సంగతి. 1 × -1 ఒకటే న్యూమరేటర్ రాసేసి డినామినేటర్లో √a² మైనస్ b² ఇక్కడ ఉన్నది ఇలానే రాసేసి, ఇక్కడ చూడండి ఇది మైనస్ తర్వాత ఉన్న బ్రాకెట్ కాబట్టి మైనస్ అందరికీ అప్లై చేయాలి. అది నేను ఇక్కడే చేస్తున్నానండి. సో ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్. ఓకే, మైనస్ ఆఫ్ టోటల్ బ్రాకెట్ కాబట్టి ఇక బ్రాకెట్ లేదు, అన్ని మైనస్కి అప్లై చేస్తారు. చేస్తే 2ab cos x 2ab cos x క్యాన్సిల్ అయింది. ఇక రూట్లో ఎవరు మిగిలారు? ఏ స్క్వేరు మైనస్ బి స్క్వేరు, ఆటోలో రాస్తున్నాను. ఏ స్క్వేరు మైనస్ బి స్క్వేరు ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇదే కదండి మొత్తం మిగిలింది. ఈ న్యూమరేటర్ అంతా చిన్నగా అయిపోయింది, దాని సైజ్ తగ్గిపోయింది. మరి ఇది ఎక్కడికి పోతుంది? ఆల్రెడీ ఇది న్యూమరేటరు, దానికి ఇది డినామినేటర్కి మళ్ళీ డినామినేటర్, ఇది మళ్ళీ న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో రాయాల్సింది ఇక్కడ రాసేస్తున్నాను. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ ఇక చేద్దామా? ఇది సింప్లిఫై అయింది కదా, ఇక డెరివేటివ్ చేద్దాం. దీని సంగతి ఏంటి మరి? పైన ఫంక్షన్ కింద ఫంక్షన్ u/v రూల్. u/v కాబట్టి ఫస్ట్ vని పక్కన పడేయాలి. v అంటే ఎవరు? ఈ డినామినేటర్. ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ vని పక్కన పడేసి న్యూమరేటర్కి డెరివేషన్ చెప్పండి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీకి డెరివేషన్ ఏంటి? బీకి 0 వదిలేయండి. ఏ కాస్ ఎక్స్కి డెరివేషన్ మైనస్ ఏ సైన్ ఎక్స్, అంతేనా? ఏ అంటే కాన్స్టెంట్, దానికి డెరివేషన్ చేయము, ఏనే. కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్, అంతే నేను చేసి. సో వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేసా మైనస్. ఈసారి యూని న్యూమరేటర్ని పక్కన పెట్టండి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీని పక్కన పెట్టి డినామినేటర్కి డెరివేషన్ చెప్పండి. ఏకి 0, బి కాస్ ఎక్స్కి డెరివేషన్ మైనస్ 2b సైన్ ఎక్స్.
సో ఇది కూడా అర్థమైందా, బి అంటే బీనే, కాస్ ఎక్స్ 2 ఎక్కడి నుంచి వచ్చింది, 2 కాదు సారీ, మైనస్ బీ సైన్ ఎక్స్, బీకి బీనే, కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్. సో మొత్తానికి డినామినేటర్ వి స్క్వేర్ రాస్తాం అంతే కదా, ఏ ప్లస్ బీ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో వి ఇంటూ యూకి డెరివేటివ్ మైనస్ యూ ఇంటూ వీకి డెరివేటివ్ బై వి స్క్వేర్. సో ఒక టర్మ్ ఇది క్యాన్సిల్ అయింది, మొదలైంది మన క్యాన్సిలేషన్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఇంకా భారీ క్యాన్సిలేషన్లు చూస్తాం. చివరికి సింపుల్ స్వీట్ క్యూట్ ఆన్సర్ దగ్గరికి చేరుకుంటాం తొందరలోనే. -1 అప్పటివరకు ఓపిక ఉండాలి, అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్. దీంట్లో స్టోరీ ఏంటంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఓకే ఇలానే ఉంచుతాం, ప్లస్ ఈ రెండిటిలో మైనస్ కాస్ స్క్వేర్ కామన్ తీస్తానండి, చూడండి జాగ్రత్తగా, మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తాను. ఈ రెండిట్లో మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే, సో మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రెండు కామన్ తీస్తే ఏ స్క్వేర్ మిగులుతుంది. ఇది ముందు రాస్తున్నా, ఈ టర్మ్ ముందు రాస్తున్నా. ఇక్కడ ఏ స్క్వేర్గా మిగిలింది, మైనస్ కామన్ వచ్చింది, కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ వచ్చింది, సో ఏ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్లో మీరు కామన్ తీసింది ఏంటి, మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అసలు ఇక్కడ మైనస్ లేదనుకోకండి, ప్లస్ అంటే 2 మైనస్లు ఉంటాయి, ఒక ప్లస్లో 2 మైనస్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం కామన్ తీశారు, ఒక మైనస్ని ఒక కాస్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీశారు. అంటే ఏం మిగులుతుంది అక్కడ, ఇంకా ఇంకొక మైనస్ బీ స్క్వేర్ మిగులుతుంది. కామన్ తీయటం గురించి కూడా ఇంత డీటెయిల్గా చెప్పక్కర్లేదు, బట్ కొంతమందికి అవసరం ఉంటుంది కాబట్టి చెప్పాను. కావాలంటే మళ్ళీ ఈ రెండింటిని లోపలికి మల్టిప్లై చేసుకుని పైన స్టెప్ వస్తుంది, ఓకేనా, అంతవరకు మనం చేసింది. ఇక్కడ కూడా ఈ మైనస్ ఏ సైన్ ఎక్స్ని ఇంటూ చేయండి ఈ రెండింటితో. సో మైనస్ ఏ సైన్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్, వెరీ గుడ్. మైనస్ ఏ సైన్ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, వెరీ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ఎట్లాగో ప్లస్ అయిపోతుంది. సో బి సైన్ ఎక్స్ని ఇంటూ చేయండి, బి సైన్ ఎక్స్ ఇంటూ ఏ కాస్ ఎక్స్, సో ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, బి సైన్ ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ సైన్ ఎక్స్, అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి ఇందులో ఇంకెవరు నెగిటివ్ లేరు, బై ఒక ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ మిగిలింది. న్యూమరేటర్లో మళ్ళీ ఓ పెద్ద టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి, ఓకే వెరీ గుడ్. అలానే ఉంచుదాం. -1 అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇలానే ఉందా, దాన్ని ఏమైనా మార్చావా, ఏ మార్చాలి, అలానే ఉంచండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేరు, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో మళ్ళీ ఈ టర్మ్ నుంచి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మళ్ళీ కామన్ తీయండి. తీస్తే ఈ ప్లేస్లో 1 మిగులుతుంది, మైనస్ ఈ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది. అర్థమైందండి మీకు నేను చేసింది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కామన్ తీసి. ఇక్కడ వీళ్ళిద్దరు పోయాక మిగిలింది ఎవరు, మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ ఎక్స్ కదా. సో నేనేం చేస్తానంటే మైనస్ సైన్ ఎక్స్ కామన్ తీస్తాను, మైనస్ సైన్ ఎక్స్ కామన్ తీస్తున్నాను, గుర్తించండి. ఇక్కడ మైనస్ కూడా కామన్ తీస్తాను, సైన్ ఎక్స్ కామన్ తీస్తున్నాను. సో ఇక్కడ ఎవరు మిగులుతారు, ఇక ఏ స్క్వేరే మిగులుతుంది. మరి ఇక్కడ ఎవరు మిగులుతారు, మైనస్ బీ స్క్వేర్ మిగులుతుంది. ఇందా చెప్పిన రూలే, ప్లస్ అంటే 2 మైనస్లు ఉంటాయి. సో మీరు ఒక మైనస్ని ఒక సైన్ ఎక్స్ని కామన్ తీశారు కాబట్టి ఇంకొక మైనస్ ఇంకొక బీ స్క్వేర్ ఉంటాయి కదా, బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. అమ్మా దగ్గరకు వచ్చామండి. సాహసం సినిమాలో గని కోసం కష్టపడి చివరికి చేరుకున్నట్టుంది మన పరిస్థితి, ఆన్సర్ దగ్గర చేరుకోవటం. ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్, సో ఆ మైనస్లు గోల కూడా లేదు ఇప్పుడు మనకి. సైన్ ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఇది అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. క్వశ్చన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అది అట్నే ఉంది పాపం, దాన్ని ఏదో ఒకటి చేద్దాం లాస్ట్లో. ఇక్కడ చూడండి, రూట్ ఈ టర్మ్కి సపరేట్గా రాయొచ్చు కదా, ప్రొడక్ట్లోనే కదా. సో రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ దీనికి రాశాను ఇంటూ ఇది మీరు గమనించారా, రూట్ రాస్తలే ఒక స్టెప్ రాస్తే, ఇంత కష్టపడ్డాక ఇది ఒక్కటి ఎందుకు జంప్ చేయాలి, నెక్స్ట్ రాదు. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అలానే ఉంచండి. ఇంకెవరు ఉన్నారు, ఇది ఉంది కదా, ఇంటూ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. చలో ఎట్లుందో కానీ నాకు ఆన్సర్ చేరుకుంటే
వెంకటేశ్వర స్వామి కనపడ్డట్టే ఉంది కొండకి నడుచుకుంటే ఎక్కాక. సైన్ ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై, చూడండి రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, రూట్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది, అంతే కదా. హోల్ స్క్వేర్ రాస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఒక ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది. ఇంటూ దీన్ని గుర్తుపట్టారా, ఇది మరెవరో కాదు సైన్ ఎక్స్. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్, రూట్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. కసి తీరా కట్ చేయండి. 1/a ప్లస్ బి కాస్ ఎక్స్. సో దీన్నే మిమ్మల్ని ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ పవర్ -1 అని కూడా రాస్తాం కదా, డినామినేటర్ న్యూమరేటర్ రాసినప్పుడు. ఇది మనల్ని ప్రూవ్ చేయమన్న ఆన్సర్ చేరుకోవాలి. ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది, పదండి. రైట్, మనం ముందుగా అనుకున్నట్టుగా 9Cకి ఫేర్వెల్ పార్టీ టైం వచ్చింది. డిఫరెన్షియేట్ x² - 5x + 8 ఇంటూ x³ + 7x + 9 బై ఎట దీన్నట ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే యూజింగ్ ప్రొడక్ట్ రూల్, అంటే యూవీ రూల్. ఇది యూ ఇది వి అనుకొని యూవీ రూల్ అప్లై చేసి డిఫరెన్షియేట్ చేయమన్నాడు. ఓకే, అప్టైనింగ్ ఏ సింగిల్ పాలినామియల్ ఎక్స్పాండింగ్ ద ప్రొడక్ట్, అంటే దీన్ని అసలు మనం జనరల్గా మల్టిప్లికేషన్ చేస్తామా చిన్న క్లాసుల్లో చేసినట్టు రెండు ఎక్స్ప్రెషన్స్ని. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ లాగా రాసి అప్పుడు డెరివేటివ్ చేయమన్నాడు. సో ఇలా డెరివేటివ్ చేయాలట, మల్టిప్లై చేయకుండానే డెరివేటివ్ చేయాలట, మల్టిప్లై చేశాక డెరివేటివ్ చేయాలట. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చెప్తా నేను, మీరు ఇక్కడ ఏం డౌట్ పడక్కర్లేదు. ఫంక్షన్ పైన ఫంక్షన్ ఉన్నప్పుడుగా సార్ లాగరిథమిక్ అంటే కాదు, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, చెప్తా. సో ఈ 3 మెథడ్స్లో ఈ ఒక్కదాన్ని డిఫరెన్షియేట్ చేసి మనం ఏం చెక్ చేయాలట అంటే డూ దే ఆల్ గివ్ ద సేమ్ ఆన్సర్, అన్నిటికీ సేమ్ ఆన్సరే వస్తుందో లేదో చెక్ చేయాలి. పాపం ఈ క్వశ్చన్ తయారు చేసిన సార్ని ఎవరో మీలాంటి పిల్లలే అడిగి ఉంటారు, సార్ ఈ క్వశ్చన్కి ఎట్లా చేసినా మాకు సేమ్ ఆన్సర్ వస్తుందని. అది మనకే పడేసారు ఆ క్వశ్చన్ చెక్ చేయమని, వస్తుందో రాదని. సో చేద్దాం. సో ఫస్ట్ ప్రొడక్ట్ రూల్ అంటే యూవీ రూల్. ఇంతకీ మనం ఏం చేద్దాం అంటే లెట్ ద గివెన్ క్వశ్చన్ని y అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 8 ఇంటూ x³ + 7x + 9. ఓకేనా, దీన్ని డెరివేటివ్ చేద్దామండి. ఏది ఫస్ట్ మెథడ్ ద్వారా 1 అనేస్తున్నాను ఇక్కడ. dy/dx ఈక్వల్ టు యూవీ రూల్ తెలుసుగా మీకు. సో యూని పక్కన పడేసి అంటే x² - 5x + 8ని పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేయాలి. అంటే దీనికి డెరివేషన్ చెప్పండి, డైరెక్ట్గా చేసేద్దాం డెరివేషన్. x³ డెరివేషన్ 3x², 7xకి డెరివేషన్ c7, 9కి డెరివేషన్ 0. అయిపోయింది. సో యూని పక్కన పెట్టేశాను, వీని డిరైవ్ చేశాను. ప్లస్ ఈసారి పాపం ఈ బాబుని పక్కన పెట్టండి, x³ + 7x + 9 ఇంటూ దీనికి డెరివేషన్ x² డెరివేషన్ 2x -5xకి డెరివేషన్ -5, అంతే. 8కి డెరివేషన్ ఉండదు. ఓకేనా, అయిపోయింది. ఇదే డెరివేటివ్, బట్ మనకు తెలిసిన పాలినామియల్సే కాబట్టి వీటిని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. సో 3x² x² 3x⁴ - 3x² × 5x 15x³ + 3x² × 8 24x². వెరీ గుడ్. నెక్స్ట్ 7 పట్టుకొని చేయండి అదే పని. 7x² - 35x + 7 8 = 56. వెరీ గుడ్. ప్లస్ ఇక్కడికి రండి, 2x తీసుకొని చేయండి. 2x × x³ 2x⁴, 2x × 7 14x² + 2x × 9 18x -5తో -5x³ -5 × 7 -5 7 = 35x -5 9 = 45. ఓకేనా, సో పెద్ద ట్రైన్ వచ్చేసింది. దీంట్లో లైక్ టర్మ్స్ని సింప్లిఫై చేద్దాం. x⁴ టర్మ్స్ ఉన్నాయి కదా, 3x⁴ 2x⁴ ఎంత వచ్చింది, 5x⁴ వస్తుంది. రైట్. x³ -15x³ -5x³ -20x³. వెరీ గుడ్. నెక్స్ట్ x² 24 + 7 31 31 31 31 31 + 14 41 45 45 45 45 45 అంతే, ప్లస్ 45x².
నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చూడండి, -35 ప్లస్ 18, -35 రెండు ఉన్నాయి కదా, -70 ఇది, ఓకేనా, -70 ప్లస్ 18 ఇది ఇక్కడ రాస్తాం మళ్ళీ 52 వస్తుంది అంతే కదా, 52 60 70 -52x. ఇక కాన్స్టాంట్ సంగతి చూద్దాం. ఇక్కడ 56 ఉంది, ఏంటి 56 -45 అంటే 11 కదా, ప్లస్ ఇంకా 11 ఉంటుంది. చలో అయిపోయింది. సో ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ ఇక్కడ రాస్తాను యూజింగ్ ప్రొడక్ట్ రూల్ అన్నాడు కదా, ప్రొడక్ట్ రూల్ దగ్గర ఆన్సర్ రాసేస్తాను. 5x⁴ -20x³ + 45x² -52x + 11 అయిపోయింది. రెండవ మెథడ్ అట. సరే చేద్దాం. ఏం చేయమన్నారు రెండవ మెథడ్లో? సారు మనల్ని ముందే మల్టిప్లికేషన్ చేయండి, ఆ తర్వాత డెరివేషన్ చేయండి, యూవీ రూల్ వాడద్దు, వద్దు, చేద్దాం. ముందే మల్టిప్లికేషన్ చేద్దాం మొత్తం, ఈ పాలినామిల్ మొత్తం మల్టిప్లికేషన్ చేద్దాం. చలో x² × x³ x⁵. x⁵ టర్మ్ ఇందులో వచ్చింది ఏంటి? డెరివేషన్ చేస్తాం కదా, ఓకే. x² × x³ x⁵. నెక్స్ట్ x² × 7x³ ప్లస్ x² × 9x². సో x²తో మల్టిప్లికేషన్ పూర్తయింది. నెక్స్ట్ -5x × x³ -5x⁴ -5x × 7x -35x² -5 9 are 45x. వెరీ గుడ్. 8తో 8 × x³ 8x³, 8 × 7x 8 7 are 56x, 8 9 are 72. నెక్స్ట్ సో మొత్తం సింప్లిఫై చేద్దాం. x⁵ టర్మ్ ఒకటే ఉంది, ఒకటే రాశాను. x⁴ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటే ఉంది, -5x⁴. ఓకే. నెక్స్ట్ x³ ఉన్నారండి, ఎవరైనా ఉన్నారండి? 8x³ 7x³, 15x³. నెక్స్ట్ x² టర్మ్స్ ఉన్నారా? 9x², 9x², ఇది ఉంది కదా, -26x², అంతేగా, -35 + 9. x టర్మ్స్ ఉన్నారండి? -45x + 56 అంటే +11x + 72. ఇదంతా ఏంటిది? YA మనం మల్టిప్లై చేసాం. ఇప్పుడు డెరివేషన్ చేయమన్నాడు, చేద్దాం. సో dy/dx ఏమి? x⁵కి డెరివేషన్ 5 ముందుకు వస్తుంది, x⁴ ఉంటుంది, అమ్మయ్య, ఓకే, డన్. -5x⁴కి డెరివేషన్ 4 ముందుకు వస్తుంది కదండి, 4 ముందుకు వస్తే ఆల్రెడీ 5 ఉంది కదా, 4 5 are 20x³ అవుతుంది. తర్వాత 315 45x² అవుతుంది, 52x అవుతుంది, ప్లస్ 11xకి డెరివేటివ్ 11 అవుతుంది, 72కి డెరివేటివ్ ఉండదు, 0 వచ్చిందా? సేమ్ టు సేమ్, వెరీ గుడ్, వచ్చేసింది. సో మల్టిప్లై చేశాక డెరివేషన్ చేసిన ఒకటి, డెరివేషన్ చేశాక మల్టిప్లికేషన్ చేసిన ఒకటే అని తేలిపోయింది. ఆ తర్వాత చివరాఖరికి మనకి మిగిలింది ఏంటి అంటే లాగరిథమిక్ డెరివేషన్ అప్లై చేయమన్నారు. చూద్దాం. ఇది మీకు కొంత క్వశ్చన్ రైజ్ చేసి ఉంటుంది మీ బ్రెయిన్లో. లాగరిథమిక్ డెరివేషన్ ఎప్పుడు అనుకున్నాం మనం? f(g) ఉన్నప్పుడు ఇలా కూడా చేయొచ్చండి. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. log y = log x² - 5x + 8 ప్లస్ log x³ + 7x + 9. మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసామా? ఇది log y కదా, దీనికి లాగ్ అప్లై చేసి ఇదేమవుతుంది? log సంథింగ్ ఇంటూ సంథింగ్, log a ఇంటూ b. log a ఇంటూ bని మీరు ఎలా రాయొచ్చో నేర్చుకున్నారు. log a ప్లస్ log b సమ్మేషన్లో, ప్రొడక్ట్ని సమ్మేషన్లోకి మనం స్ప్లిట్ చేయొచ్చు. అట్లా రాసానా? ఎక్కువ స్టెప్. log ab = log a మళ్ళీ log b ప్లస్ పెట్టి log b. సో సింగిల్ లాగరిథమ్ టర్మ్ని 2 లాగరిథమ్ టర్మ్స్గా స్ప్లిట్ చేస్తారు. అదే. సో ఇప్పుడు డెరివేషన్ అప్లై చేద్దాం. log yకి డెరివేటివ్ ఏంటి? 1/y × dy/dx. log yకి 1/y, మళ్ళీ yకి డెరివేషన్ చేస్తే dy/dx ఈక్వల్ టు log ఈ ఫంక్షన్కి డెరివేషన్ ఏంటి? 1/x²
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8 ఇంటూ మళ్ళీ దీనికి డెరివేషన్ 2x మైనస్ 5. అదేనండి లాగ్ ఇది ఎక్స్, లాగ్ ఎక్స్కి 1/x రాసి ఎక్స్ ప్లేస్లో ఉన్న దీన్ని డెరివేషన్ చేశాను. ప్లస్ లాగ్ ఇది ఎక్స్, లాగ్ ఎక్స్ అంటే 1/x రాయాలి కదా, రాద్దాం. x³ ప్లస్ 7x ప్లస్ 9 ఇంటూ మళ్ళీ దీనికి డెరివేషన్ చేయాలిగా, లాగ్ ఎక్స్కి 1/x రాసి ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి డెరివేషన్ 3x² ప్లస్ 7 అవుతుంది, అంతే కదా. x³ 3x², 7xకి 7. ఓకేనా. పైన ప్లేస్ అవసరం ఉంది. ఇప్పుడు మనం వీళ్ళని ఖాళీ చేపిద్దాం. ఖాళీ చేయండి. అయ్యో ఆన్సర్ తీసేసాను నేను ఎప్పుడంతే, ఏం కదా, మీకైతే గుర్తుంది కదా. సో మనకి dy/dx కావాలి. సో ఈ dy/dxే అక్కడ పెట్టుకోండి. అటువైపు ఉన్న 1/yని చూసారా, దాన్ని తీసుకురండి. y ఇంటూ ఇక్కడ మిగిలిన దాని స్టోరీ ఏంటి చూద్దాం. 2x మైనస్ 5/x² మైనస్ 5x ప్లస్ 8 ప్లస్ 3x² ప్లస్ 7/x³ ప్లస్ 7x ప్లస్ 9. మనకి ఏం పని లేక పెట్టినట్టు ఈ ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఏ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుందని మనకు తెలిసినప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చి చేయండి అంటే ఇట్లా చేయాల్సి వస్తుంది. చేద్దాం. y అంటే అది తీసేసాను కదా, ఇక్కడ ఉండాలి y అంటే. సో y అంటే y అని మనం ఎవరిని అనుకున్నామో వాళ్ళు రాయండి. నేను రాస్తున్నాను, నాకు గుర్తుంది, మెమరీ పవర్ పెరిగింది, అన్సీన్ లేదు, ఇక్కడ ఉన్నది చూసి రాస్తాను. ప్లస్ 7x ప్లస్ 9 ఇది y అండి మనం అనుకున్నది. సో y ఇంటూ, సో ఇదంతా y ఇంటూ, ఇక్కడ కూడా లోపల ఎల్సిఎం చేద్దాం. ఈ రెండు ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. ఎవరిది, x² మైనస్ 5x ప్లస్ 8 ఇంటూ x³ ప్లస్ 7x ప్లస్ 9. ప్రొడక్ట్ ఎల్సిఎం అయినప్పుడు మనం ఎల్సిఎం ఎలా చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తాం, వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తాం. చలో, x³ ప్లస్ 7x ప్లస్ 9 ఇంటూ 2x మైనస్ 5 ప్లస్ ఈ రెండు x² మైనస్ 5x ప్లస్ 8 ఇంటూ 3x² ప్లస్ 7. సో ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ కలపడమే. ఫస్ట్ ప్రాబ్లం మనం చేసింది ఇదే. ఫస్ట్ ప్రాబ్లం ఉందా, యూవీ రూల్ అని మనం అప్లై చేసింది. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనం చేసినది ఇదే. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఆల్రెడీ ఈ వీడియోలోనే చేశాను నేను, ఇక నాకు రిపీట్ చేయటం మళ్ళీ డబల్ ఎందుకు అనవసరం, మీకు డేటా వేస్ట్, నాకు టైం వేస్ట్. ఈ రెండు ఇంటూ చేయండి, సింగిల్ టర్మ్ రాయండి, ఆన్సర్ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో అదండి మన స్వీట్ క్యూట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ 9C యొక్క చివరి మజిలీ. మనం మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అయిన 9Dలోకి అతి త్వరలో కుడికాలు పెట్టి మనం ఎంటర్ అయిపోదాం. ఓకే, కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ అండ్ జై హింద్.